ఏమైంది చిన్నరాణి గారు? మీకు మింగుడు పడ్డం లేదా? అదేంటి, మేమింకా భోజనం కూడా ప్రారంభించలేదు రాజమాత. మరి మిమ్మల్ని చూస్తే మాకెందుకలా అనిపించింది మీకు మింగుడు పడ్డం లేదు అని? రాణా గారు, మాకు నమ్మకం ఉంది. పెదరాణి అమ్మ త్వరలోనే రాజమహల్కి తిరిగొచ్చేస్తారు. రాజమాత, ఆ మాట మీరు చెప్పారంటే మేము తప్పకుండా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే మీరు జీవితంలో ఏ విషయంలోనూ పొరపాడారు కదా. ఈరోజు మేము ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఆ విషయం మాకు చాలా చాలా ముఖ్యమైంది. నిజానికి ఇది మా సొంత విషయం. ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈరోజు అందరూ మా మనసులోని మాట వినాల్సిందే. ఈరోజు మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఒకరి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఇప్పుడు మాకున్న అపార్థాలన్నీ దూరం అయిపోయాయి. ఈరోజు మేము వారిని చాలా బాగా అర్థం చేసుకున్నాం. చంద్రవదన్ బాబాయ్ గారు, కోకిలపిని గారు, ఆంగ్లేయుల సాన్నిధ్యంలో మీరు ఆ మాత్రం కూడా నేర్చుకోలేదా? టోస్ట్ చేయకపోవడం బ్యాడ్ మేనర్స్ అనిపించుకుంటుంది. చిన్నరాజవారు, మిమ్మల్ని డ్రింక్ అందుకోమని ప్రత్యేకంగా చెప్పాలా? సంస్కృతి తెలియకపోయినా ఆజ్ఞ అనుకోనే అందుకోండి. రాజ్మహల్లో ఉంటున్న వారికి ఎప్పుడో ఒకప్పుడు అరుదుగా కొంత ఆనందం దొరుకుతుంది. లేదంటే రాజ్మహల్లోని ప్రతి మూలలో మీ మీద ఏదో ఒక కుట్ర జరుగుతూనే ఉంటుంది. ప్రమాదాలు యుద్ధరంగంలోనే కాదు, రాజ్మహల్లో కూడా ఉంటాయి. ఈ రెండిట్లో తేడా ఏంటంటే, యుద్ధభూమిలో ప్రత్యర్థులు మన గుండెపై దాడి చేస్తారు. ఇక మెహల్లోనైతే మనవారే వెన్నుపోటు పొడుస్తారు. గుండెల మీద దాడి చేయడాన్ని యుద్ధనీతి అంటారు. వెన్నుపోటు పొడవడాన్ని రాజనీతి అంటారు. ఈరోజు మనందరి మధ్య ఒక వ్యక్తి ఉన్నారు. వారు ఈ రాజనీతి అనే ఆటని ఎంతో అద్భుతంగా ఆడగలరు. పైకి కనిపించే తన రూపం వెనుక ఎన్ని రూపాలు దాగున్నాయో తెలీదు. ఈ టోస్ట్ ఆ మేకవన్నె పులి కోసం. మహారాజా, ఆయన మీ గురించి మాట్లాడుతున్నారా లేక మా గురించా? ఆ మేకవన్నె పులి ఎవరంటే,
రాణి గాయత్రి దేవి. ఎంతో అమాయకంగా కనిపించే ఈమె తన తండ్రితో కలిసి ఎంత మంచి వల విసిరిందంటే ఆ వలలో రాజమాత కూడా చిక్కుకున్నారు. భారతదేశం మొదలుకొని ఇంగ్లాండ్ వరకు మేము ఎందరో నటులను చూసాం. కానీ రాణి గాయత్రీదేవి మీలాంటి నటీమణిని మేమింతవరకు చూడనే లేదు. నయవంచకులు ఇతరులనే వంచిస్తారు, కానీ వీరు చుట్టూ ఉన్నవారినే కాదు తమను తామే వంచుకుంటారు. అందుకే ఈవిడ ఎంతో అమాయకంగా తమ తండ్రి చేసింది ఏది కూడా ఆవిడకు తెలియదంటారు. భలే భలే రాణి గాయత్రీదేవి, అద్భుతమైన నటన. చప్పట్లు, అప్లాజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇంకా చాలించండి రాణా గారు. ఏకాంతం. ఖబర్దార్, ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడండి. ఆమిర్ కోట్ రాజుగా మేము ఆజ్ఞాపిస్తున్నాం, మేం చెప్పాలనుకున్నది పూర్తయ్యే వరకు ఎవరూ తమ స్థానాల నుండి కదలకూడదు. అభినందనలు రాణి గాయత్రీదేవి గారు. మీరాడిన ఆటలో మీరే గెలిచారు. మీరు ఆమిర్ కోట్ కి రాణి అయ్యారు. అంతెందుకు, చివరికి రాజమాత కూడా మిమ్మల్ని సమర్థిస్తున్నారు. కానీ ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, మీ గెలుపు అసంపూర్ణంగా ఉంది. మీరు అందరి కళ్ళల్లో మట్టి కొట్టగలరు, కానీ మా కళ్ళల్లో కాదు. మీరు రాణా గారి రాణి అయిపోయారు, కానీ ఇంద్రవదన్ మిమ్మల్ని ఎప్పటికీ స్వీకరించడు. ఆమిర్ కోట్ రాజవంశం ఈ నయవంచకురాలి ముందు ఓడిపోయింది. కానీ ఇంద్రవదన్ మీ ముందు ఎన్నటికీ ఓడిపోడు. కానీ ఈరోజు రాణి గాయత్రీదేవి, ఈరోజు మీరు గెలిచారు కదా. అందుకే మేము రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ ఈ రోజు ఈ విధంగా ప్రకటిస్తున్నాం. మీకు ఈ రాజ్మహల్లో రాణిగా ఉండే సర్వాధికారాలు లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకున్నారో రాణి గాయత్రీదేవి, అదంతా మీకు లభిస్తుంది. రాణి నయవంచకి పేరిట. రాణా గారి ఆజ్ఞ ప్రకారమే కానివ్వండి. ఈ రోజు రాణా గారు చాలా పెద్ద తప్పు చేశారు. రాణి స్వర్ణలేఖ, రాణి గాయత్రీదేవిని వారి గదికి తీసుకువెళ్ళండి. అరే, ఇక మీ నటన కట్టి పెట్టండి. రాణా గారు మా అందరి ముందు మీ బండారం బయట పెట్టారు. ఇప్పుడు ఈ ఏడుపు ఎవరి కోసం? చిన్నరాణి గారు. రాణి స్వర్ణలేఖ, మీరు వినలేదా? రాణి గాయత్రీదేవిని వారి గదికి తీసుకువెళ్ళండి. కూర్చోండి, ఇక మేము వెళ్ళొస్తాం. స్వర్ణ,
మీరు కూడా నన్ను మోసగత్తనే అనుకుంటున్నారా? మీకు కూడా అనిపిస్తోందా నేను మా నాన్నగారితో కలిసి ఏదైనా కుట్ర పన్నానని? లేదు గాయత్రి, మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. అలాగే రానా అన్నయ్య అంటే మాకెంతో ఇష్టం. అందుకే మేము వారిని బాధపడుతూ చూడలేము, మిమ్మల్ని చూడలేము. మీ ఇద్దరి మధ్య ఏమైందో మాకైతే అర్థం కావడం లేదు. మా ప్రార్థన ఒక్కటే, ఈ అపార్థాలు త్వరగా తీరిపోవాలి. నేను వారికి ఎంత దగ్గర అవ్వాలని ప్రయత్నించినా వారంతగా నా నుంచి దూరం అవుతున్నారు. ఈ దూరాన్ని ఎలా తొలగించాలో అర్థం కావట్లేదు. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ మిస్టర్ థామ్సన్. రాణాగారు, మీరు ఎంతో నేర్పుగా ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని మనపక్షం చేసుకున్నారు. మీ ప్రతిపాదనలన్నింటికీ వారు ఒప్పుకున్నారు. దీనివల్ల ఆమేర్ కోట్ ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ధన్యవాదాలు చంద్రవదన్ బాబాయ్ గారు. ఇంకొకటి కూడా మాకు చాలా ఆనందం కలిగించింది. గాయత్రీదేవి గారి మూలాన ఆంగ్లేయులతో తెగిపోయిన బంధాలను కూడా తిరిగి మీరు కలుపుకుంటున్నారు. కానీ దానివల్ల పెద్ద లాభమేం లేదు రాణాగారు. ఎందుకంటే మీరు ఆంగ్లేయులతో బంధాలను కలుపుకుంటూ ఉంటే అటు మీ రాణిగారు వాటిని తెంచుతూ ఉంటారు. ఇలాంటివి మళ్ళీ జరగకూడదనుకుంటే మీరు రాణి గాయత్రీదేవిని రాణి పదవి నుంచి తొలగించాలి. నయవంచుకురాలైన రాణిని రాజమహల్ నుంచి బయటికి పంపించాలి. రాణాగారు, అప్పుడే మీకు ఈ ఆమేర్ కోట్కి మేలు జరుగుతుంది. చంద్రవదన్ బాబాయ్ గారు, మీరు మీ మేలు గురించి ఆలోచిస్తే మంచిది. మీకు జరిగే ఆ మేలు మౌనంగా ఉంటేనే జరుగుతుంది. మాకు అర్థం కాలేదు. మాకు మా భార్యకు మధ్య సంబంధాలు ఎలా ఉన్నా ఆవిడ ఈ ఆమేర్ కోట్కి రాణి గారే, అలాగే ఉంటారు కూడా. ఇక రాజ్మహల్లో మా ముందు నిల్చొని రాణి గారి గురించి తప్పుగా మాట్లాడితే మీకు మేలు జరగదు కదా. మీరే ఆవిడ్ని నయవంచకి రాణి అన్నారు కదా. చంద్రవదన్ బాబాయ్ గారు, మీరు విషయం మర్చిపోతున్నట్టున్నారు. మేము రాణా, ఈ రాజ్యానికి రాజులం. ఏదైనా చెప్పగలం, అలాగే ఏదైనా చేయగలం. గాయత్రీదేవి మా రాణి గారు. ఇక ఎవరైనా మా రాణి గారిపై దాడి చేస్తే వారు మా మీదే దాడి చేసినట్టుగా మేం భావిస్తాం. అయితే వారు చేసే ఆ దాడి ఖడ్గంతో కానివ్వండి, లేదా మాటలతో కానివ్వండి, ఏదైనా తేడా వస్తే ఖడ్గం విరిగిపోవచ్చు, అలాగే నాలుక తెగిపోవచ్చు. గుడ్ డే చంద్రవదన్ బాబాయ్ గారు. అసలైన దాడి మేమింకా చెయ్యనే లేదు కదా రాణాగారు. అది చేశామంటే ఆ గాయత్రీదేవి రాణిగా ఉండదు, మీరు రాజుగా ఉండరు. మీరు చేసిన ఈ పని వల్ల మీకంటే ఎక్కువ బాధపడేది మీ చిట్టి తల్లేనండి. అది బాగా కుమిలిపోతోంది. మీ వల్ల తగిలిన గాయానికి మందు కూడా మీరే రాయాలి.
నేను కేవలం దాని తల్లిని. దాని కన్నీరు తుడవగలనంతే. దాంతో కలిసి నేను ఏడవగలను. కానీ దాని చేయి పట్టుకొని అడుగులు వేయడం మీరే నేర్పించారు దానికి. అది మిమ్మల్నే ఆదర్శంగా పెట్టుకుంటుందండి. ఎంతైనా మీ గారాలు పట్టి కదా, దానికి మీరే దారి చూపించాలి. కేవలం మీరేనండి. దానికి ఎంతో గుండె నిబ్బరం కావాలిప్పుడు. అంత పెద్ద రాజమహల్లో తన చిన్న చిన్న కలల్ని నిజం చేసుకోవడానికి. వెళ్ళండి, గాయత్రిని సిద్ధం చేసి తీసుకురండి. ఆమీర్ కోట్ రాజవంశం ఈ నయవంచకురాలి ముందు ఓడిపోయింది. రాణి నయవంచకి పేరిట మీరు రాణాగారి రాణి అయిపోయారు. కానీ ఇంద్రవదన్ మిమ్మల్ని ఎప్పటికీ స్వీకరించడు. రాణిగారు, మీ తండ్రి గారు మిమ్మల్ని కలవాలని వచ్చారు. వారు హాల్లో మీకోసం ఎదురు చూస్తున్నారు. అలా కాదు, నాన్నగారు నన్ను ఈ పరిస్థితుల్లో చూశారంటే ఆయన మనసు తట్టుకోలేదు. వెళ్ళి వారికి చెప్పండి, రాణిగారికి ఒంట్లో బాగోలేదని, విశ్రాంతి తీసుకుంటున్నారని. చిత్తం రాణిగారు. చూడండి, వారికి భోజనం పెట్టండి. అలాగే మామిడి పళ్ళ రసం తీసి వారికి ఇవ్వండి. వారికి అదంటే ఎంతో ఇష్టం. విశ్రాంతి తీసుకునే వారిని వెళ్ళమని చెప్పండి. చిత్తం రాణిగారు. నాలాగా భర్త మనసులో స్థానం పొందలేని స్త్రీకి తన భర్త ఇంట్లో మంచినీళ్ళైనా తాగే అధికారం లేదు. రాణిగారికి ఆరోగ్యం బాగలేదు, విశ్రాంతి తీసుకుంటున్నారు. కనుక వారు మిమ్మల్ని కలిసేందుకు రాలేరు. వారు ఆదేశించారు మిమ్మల్ని తప్పకుండా భోంచేసి వెళ్ళమని. ఆడపిల్ల అత్తారింట్లో భోంచేసే ఆచారం మాకు లేదు. వెళ్ళొస్తాను. రాణిగారు, ఆలయంలో ప్రసాదానికి వేళగా వస్తుంది. ఈరోజు ప్రసాదం నేను తయారు చేస్తాను. ఎంతో అమాయకంగా కనిపించే ఈమె తన తండ్రితో కలిసి ఎంత మంచి వల విసిరిందంటే ఆ వలలో రాజమాత కూడా చిక్కుకున్నారు. కానీ రాణి గాయత్రీదేవి మీలాంటి నటీమణిని మేమింతవరకు చూడనే లేదు. ఏమిటలా చూస్తున్నారు రాణిగారు? మీకంటే ఎక్కువ సిగ్గు లజ్జ ఈ కంచానుకున్నాయి. అలా కిందికి విసరగానే దాని పరిస్థితే మారిపోయింది. కానీ ఎందుకో గాని కొందరు ఎంతగా బరితెగిస్తారంటే ఎన్నిసార్లు చెప్పినా సరే దీపపు స్తంభంలా నిల్చునే ఉంటారు. కట్టుకున్న భర్తే ఆమెను మాయావి అన్నాడు, ఇంకా ఏవేవో అన్నాడు. అయినా మళ్ళీ వంటింట్లోకొచ్చి వంటలు చేస్తోంది. భలే బాగుంది. ఇలా ఏమాత్రం సిగ్గు లేకపోవడం మేమెక్కడా చూడలేదు. చిన్నరాణి గారు, మీరు ఆమీర్ కోటకి రాణి అయినా కాకున్నా మీరు సిగ్గులేని వాళ్లకు మాత్రం మహారాణి గారు. ఒకటి తెలుసా మీకు? సిగ్గు శరం ఉన్న వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటారు. కానీ మీ సంగతే వేరులేండి. మీరు మహాసముద్రంలో దూకిన ప్రాణం పోదు. ఇంకా మీలో సిగ్గు శరం మిగులుంటే రాణిగారు, మీ అంతటా మీరే ఈ రాణి పదవిని, ఈ రాజమహల్ని రెంటిని వదిలేసి వెళ్ళండి. అరే, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? మీరున్న చోటే నిలుచుని ఈ వినోదం చూడండి. ఆపండి.
ఇప్పుడు మేం మాట్లాడతాం, ఇక మీరు వింటారు. మీరు రాణి గాయత్రీదేవి గురించి చెప్పిన అవాకులు చవాకులు అవి ఆవిడ ప్రవర్తన గురించినవి కావు, మీ ప్రవర్తన గురించేనని అవి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మీరు రాజమహల్లో పెరిగి పెద్దవారయ్యారు. అయినప్పటికీ మీ సంస్కారం, మీ భాష, మీ ప్రవర్తన ఎంతో నీచంగా ఉన్నాయి చిన్నరాణి గారు. ఆగండి. ఎక్కడున్నారో అక్కడే ఉండండి అందరూ. ఇక్కడ వినోదం చూడండి. ఇదే కదా అన్నారు మీరు కూడా? ఇప్పుడు వీళ్ళంతా వినోదంగా చూస్తారు మీకేసి. అరే, రాణా గారికి రాణి గారికి మధ్య ఏం జరుగుతున్నప్పటికీ అది ఆ భార్యాభర్తలకు సంబంధించింది. మీరు ఆ విషయం మాట్లాడాల్సిన అవసరమే లేదు. రాణి గాయత్రీదేవి ఆమీర్ కోట్కి రాణి గారు.